ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి విశ్వవిజ్ఞాన వేద పాటలనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులు, మరి క్రీస్తునందు సోదరి సోదరిమణులు, దాసులు దాసురాన్లు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మనం ఆలస్యం చేయక దేవుని లేఖనములోకి ప్రయాణం చేద్దాం. నేటి మన ధ్యానము కొరకు కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములు మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహటముగా వేడుకకు కనుపరచును. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, పూజ్యుడా, రాజ్యుడా, గోచరుడా, అతి శ్రేష్ఠుడా, పావనుడా, మా తండ్రి, నీకు వందనములు, స్తుతులు. నీ కృపచేత ఇంతవరకు మమ్మల్ని నడిపించిన నీకు వందనాలు. మరొక దినము వాక్యాన్ని పంచుకునే భాగ్యము నాకు కల్పించావు, వినే భాగ్యం వారికి ఇచ్చావు. అందును బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు, స్తుతులు. వింటున్న వారి హృదయంలో చెబుతున్న నాకును తోడుండి నడిపించమని, ఏ సైతాను అంధాకార శక్తులు ఇక్కడ పనిచేయకుండా వేస్తున్నామని నీ కంచె వేసి మీరే ఉండి మాట్లాడి మా అందరి హృదయాలను తెప్పరిల్ల చేసి, ఏ విషయంలో మేము అజ్ఞానులమై ఉన్నామో ఆ విషయంలో మనం సరిచేసి బాగు చేసి నీకు దగ్గర చేసుకోమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, స్నేహితులారా, చదవబడిన లేఖనములో మన పాపాల నిమిత్తము, మన అపరాధాల నిమిత్తము పూజ్యుడు, ఆరాధ్యుడైనటువంటి సకల లోకములను పరిపాలిస్తున్న మహారాజు, పరమాత్ముడైన దేవుడు మానవ రూపములో మానవుల మధ్యలోకి వచ్చాడు. ఈ పాపానికి కారకుడైనటువంటి సాతాను మనల్ని పాపములో పడవేయటానికి మొదటి నుండి మన పితరులు, ఆది పితరుడైన మరి ఆదాము అవ్వ నుండి ఇప్పటి వరకు క్రీస్తు శిలువ యజ్ఞము వరకు పాపములో మనుషులను పూర్తిగా పడవేసి అనేక పాపములను జరిగించాడు. మొదటి పాపము ఆదాము ద్వారా జరిగింది. అది ఒక రకమైనది ఆజ్ఞ అతిక్రమ పాపము. ఆ ఆజ్ఞ అతిక్రమ స్వభావము ఆదాము నుండి అందరికీ సంప్రాప్తమైంది. దాని ద్వారా మరణం వచ్చింది. కానీ ఈ స్వభావ ఉండడము ద్వారా మానవుల్లో క్రియపాపము అంచెలంచెలుగా ఎదిగింది. దాన్ని నిర్మూలించాలంటే నీ మీదున్న అధికారం ఉన్న వ్యక్తిని, సాతానుని, వానికి నీ మీద దండెత్తకుండా, నిన్ను ముట్టకుండా, నిన్ను ఏమీ చెయ్యకుండా వాని నిరాయుధుని చేయాలి. అందుకే మన ప్రభు శిలువ యజ్ఞం జరిగించి ఆ శిలువలో చేసిన యజ్ఞమట సాతానుని, ఆ ఆది సర్పాన్ని, ఘట సర్పం యొక్క శక్తిని వానికి లేకుండా చేశాడట. అధికారులను, ప్రధానులను, అంటే సాతాను సంబంధమైనటువంటి సర్వ సమూహాన్ని శిలువ చేత వారిని నిరాయుధులుగా చేశారట. శిలువ చేత ఆయుధాలు లేకుండా, అనగా మనల్ని పాపం పడవేయటానికి, మనల్ని నాశనం చేయటానికి వారి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో, ఏ పవర్స్ ఉన్నాయో, ఆ పవర్స్, ఆయుధాలు లేకుండా వాళ్ళని ఏం చేశాడట, ఆయుధాలు లేకుండా చేసిన తర్వాత వాళ్ళని పట్టి అందరికీ కనపడేటట్టు బహాటంగా తీసుకొచ్చి బయట నిలబెట్టాడట. వాని దూతలకు యేసు ప్రభుల వారు శిలువ మీద చేసిన యజ్ఞము ద్వారా, మానవుల కొరకు పాప పరిహారార్థ నిమిత్తమై చేసిన యజ్ఞము ద్వారా ఇక సాతాను దగ్గర ఆయుధాలు లేవు. వాడు ఎవరిని కొట్టలేడు, ఏమి చేయలేడు. నిరాయుధుడు అన్నాడు. నిరాయుధులుగా అంటే ఆయుధాలు లేనివారు. ఆయుధాలు లేనివాడు యుద్ధములోకి వెళ్ళి ఏం చేస్తాడు మీరు ఆలోచించండి. యుద్ధంలోకి వెళ్ళాలి, శత్రువుతో పోరాడాలి అంటే చేతిలో ఏదో ఆయుధం ఉండాలి.
శిలువ యజ్ఞము చేత సాతానుకు ఆయుధమే లేదని లేఖనం చెప్తున్న ఆయుధాలు అప్పుడే పోయినాయి, మొత్తం అవుట్, నిరాయుధులను చేసేసాడు. అంటే ఇక సాతాను చేత మానవునికి కానీ సృష్టికి కానీ ఏ అపాయము లేదు అని అర్థం. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే లేఖనాలు నెరవేర్పు 2 అంచెలుగా ఉంటుంది, అది మనకు అర్థము కాదు. దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆయన ఆలోచన ప్రపంచములో ఆయన ఎలాంటి వాడో, ఎలా ఆలోచిస్తాడో అనేది మనకు ఆధారం ఒక బైబిలే. లేఖనమే దేవుని మనస్సును బయటపెడుతుంది, కానీ ఆ లేఖనాలు అర్థము కావు. దేని చేత అర్థం కావంటే దేవుని మనస్సులో ఏమున్నదో తెలియపరిచే ఈ లేఖనాన్ని రాయించిన ఆయన పరిశుద్ధాత్ముడు. అందుచేత అతన్ని స్నేహం చేయకుండా, అతని సహవాసం లేకుండా, అతని ప్రేరేపణ లేకుండా, అతని ఆధిపత్యము కింద మనం నడవకుండా, అతని డైరెక్షన్లో మనం తలవంచి నడవకుండా, అతన్ని మనం కేర్ చేయకుండా, ఎదురు తిరుగుకుంటూ, ఆయన్ని పట్టించుకోకుండా, ఆత్మకార్యాలను ఎక్కిరిస్తూ, ఆత్మని దూషిస్తూ, మూఢనమ్మకాలని చెప్పి పిచ్చుల్లా ఉన్నారేంటి అనడము, అలాంటి మాటలని ఆయన దూషించడం ద్వారా అతడు నీకు స్నేహితుడు కాడు, నీలోనికి రాడు. ఆయన రాకపోతే నీకు భౌతిక లోకములో ఉన్న అర్థమే అర్థమవుతుంది, కానీ దాంట్లో అంతర్లీనమై ఉన్న సత్యము నీకు అర్థము కాదు. ఇప్పుడు చదివిన లేఖన ఆధారాన్ని బట్టి చూస్తే శిలువ యజ్ఞము జరిగిన తోడనే సాతాను అని సమూహాన్ని నిరాయుధులుగా చేసేసాడు దేవుడు. ఆయుధాలు లేవు కదా, ఇక లేవు. ఆయుధాలు లేకపోతే యుద్ధం లేదు. సాతానుకు ఆయుధాలు లేవు, శక్తులు లేవు. మనుషులతో పోరాడటానికి శక్తులు, ఆయుధాలు శిలువ యజ్ఞంతోనే దేవుడు లేకుండా చేశాడని అప్పుడు మనం చదువుకున్నాం, నిరాయుధులుగా చేశాను. ఆ తర్వాత సంఘాలు స్థాపింపబడి పౌలు గారు ఎఫెసీలకు ఒక పత్రిక రాస్తూ, ఎఫెసీ పత్రిక 6:16 చదవండి ఒకసారి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. శిలువ యజ్ఞమప్పుడే సైతానుని వాని సమూహాన్ని ఆయుధాలు లేకుండా చేశాడు కదా, నిరాయుధులని. ఇక ఆయుధాలు లేవు వాళ్ళకి, ఇక మనుషుల మీద యుద్ధం చేసే అవకాశాలు లేవు. మరి ఆయుధాలు లేని వాని దగ్గర ఇప్పుడు పౌలు అంటున్నాడు, వాని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వానితో యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. దుష్టుని అగ్ని బాణములు అంటే ఆయుధాలే. శిలువ చేత నిరాయుధులుగా చేశారు కదా ప్రభు, మళ్ళీ ఆయుధాలు ఎక్కడి వానికి? బైబిలు చదివేటప్పుడు మనస్సు న్యాయమై ఉండాలి. ఫస్ట్ పాయింట్, మనస్సులో న్యాయం లేకుండా ఏకపక్షపాతం, ఒక దిక్కు ఆలోచిస్తూ ఒక వాదననే మెచ్చుకుంటూ ఆ వాదనే కరెక్ట్ అవ్వడానికి మనము ఎక్కడెక్కడ ఆధారాలు ఉంటాయని ఎతికేవంటే నీకు అదే గోచరిస్తుంది. నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. అందుకే బైబిలు చదివేటప్పుడు మన మంచి మనసుతో ప్రభు సహాయం అడిగి చదవాలి. లేఖనాలు కొన్ని ఎదురు తిరిగినప్పుడు అది ఏదో మర్మం ఉంటుంది, దానికి ఎక్కడో ఏదో కారణం ఉంటుంది. అలా అనుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే బైబిల్ చదువుతామో, చాలామంది అలా చదివి దేవుని నమ్మి, క్రీస్తును నమ్మి, తర్వాత కొన్ని లేఖనాలకు అర్థం దొరకక, సరిగ్గా చెప్పక, మళ్ళీ మేము యేసుప్రభువు మొదలుపెట్టామని మళ్ళీ అలా కలిసిపోతారు. తెలియకనే నిరాయుధులుగా అయిపోయిన ఈ సైతాన్లకి మళ్ళీ ఇక్కడ ఆది సంఘము, మొదటి సంఘంలో పౌలు గారి సేవ జరుగుతున్నప్పుడు ఆయుధాలు ఎక్కడి? మళ్ళీ సంఘంలో సైతాన్ వచ్చి వారి మీద యుద్ధం చేయడం ఏంటి? వారికి అగ్ని బాణాలు ఎక్కడివి? అది దుష్టుని ఆయుధాలు ఎక్కడి? దుష్టునికిగా వానికి ఆయుధాలు ఉన్నాయి. శిలువ యజ్ఞముతో ఆయన నిరాయుధులుగా చేసేసాడు, ఆయుధాలు లేకుండా చేశాడని చెప్తుంది లేఖనము. కానీ ఆయుధాలు మాత్రము కంటిన్యూగా ఉంటూనే ఉన్నాయి. ఆయనకి ఆయుధాలు లేకుండా ఏం పోలేదు. మరి ఆయన చేసింది ఏంటిది? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:9 ఒకసారి చదవండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్ కార్యములతోను
దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండు. సాతాను భూమి మీద కనుపరచు బలము, నానా విధములైన సూచక క్రియలు, అంటే బలము, శక్తులు, ఆయుధాలు సాతానికి అన్నీ ఉన్నాయి. ఎప్పటి వరకు? యేసు రాకడ వరకు ఉంటున్నాయి. మరి శిలువ యజ్ఞంతో నిరాయుధులుగా చేశాడు కదా, ఏ ఆయుధాలు లేకుండా చేశాడు. మరి ఆయుధాలు లేవని నువ్వు అంటావు, మరి ఇక్కడ ఆయుధాలు ఎందుకున్నాయి ప్రభువా? మత్తయి సువార్త 24:4. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేది. చాలు. శిలువ చేత నిరాయుధులుగా చేసిన యేసు ప్రభు మళ్ళీ అదే యేసు ప్రభు ఏమంటున్నాడు? శిలువ యజ్ఞము జరగక ముందే అంటున్నాడు, అనేకులు మోసం చేస్తారు. సరే, అప్పుడంటే ఆయుధాలు ఉన్నాయి. మరి పౌలయ్య ద్వారా శిలువ యజ్ఞం అయిపోయినాక పౌలయ్య ఏమంటున్నాడు? దుష్టుని అగ్ని బాణములు అంటున్నాడు. అంటే అక్కడ ఆయన శిలువ యజ్ఞం జరగక ముందు వానికి అవే ఆయుధాలు ఉన్నాయి, శిలువ యజ్ఞం జరిగినాక అదే ఆయుధాలు ఉన్నాయి. 18 చదవండి మత్తయి సువార్త. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. రైట్. వాణ్ణి బంధించడము అనగా వానితోని పోరాడము అని అర్థం. అదే ఎఫెసీ 6:12 ఏముందంటే, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, అంటే దురాత్మలతో వాయుమండల సమూహముతో. శిలువ యజ్ఞము కాడ ఆయుధాలు లేకుండా అయిపోయిన వీరితోని మనము యుద్ధం చేయడం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుని యొక్క దృష్టిలో ఆయన ఇప్పుడు జరుగుతున్న సంఘటన జరగక ముందే చూసుంటాడు. జరగబోతున్న సంఘటన జరుగుతున్నట్టు చూడగలడు. ఎబ్రీ పత్రిక 4:3 చదవండి. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉండను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. చాలా. జగతి పునాది వేయబడినప్పుడే సంపూర్ణమాయను. దేవుని యొక్క మనస్సులో ఉన్నదేంటో అర్థమవుతుంది మనకు అక్కడ. జగత్తి పునాది వెయ్యబడినప్పుడే కార్యములు మొత్తం సంపూర్ణమైపోయినాయట. అది ఎలా అవుతుంది చెప్పండి? బేస్మెంట్ కట్టి ఇల్లంతా అయిపోయింది అని అంటారు ఎవడన్నా? జగతి పునాది వేసినప్పుడే ఆయన కార్యాలు మొత్తం అయిపోయినాయట, సృష్టి కార్యాలు. అందులో శిలువ యజ్ఞం కూడా అయిపోయిందట. దీన్ని బట్టి చూస్తే ప్రభు మాటల్లో ఏదో మర్మము దాగి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ సృష్టి, ఈ జగత్తులో రవ్వంత పదార్థము కూడా సృజింపబడక ముందే దేవుని మనోప్రపంచములో, జాగ్రత్తగా వినాలి, ఒక్క మాట చాలు, గంటల ప్రసంగం కూడా అవసరం లేదు, కరెక్ట్గా అర్థం చేసుకోండి. కానీ 4 వచనాలు ఇవ్వకుండా చెప్తే మీకు ఆ మాట అర్థం కాదు. అందుకనే నేను కొంచెం అన్నీ చెప్పాల్సి వస్తుంది. ఈ సృష్టి ఏదైతే ఉన్నదో రవ్వంత పదార్థం కూడా చేయకముందు దేవుని మనోప్రపంచములో ఇప్పుడు చేసిన ఈ సృష్టి మొత్తము చేయబడింది. అందులో మీరు ఈ వీడియో చూస్తున్న నీవు ఉన్నావు, మాట్లాడుతున్న నేను ఉన్నాను. దేవుని భవిష్యత్తు ఎలా చూడగలడు అనేది చాలా ఆశ్చర్యమైనటువంటి గొప్ప విషయం. దీనిలో చూడుము, నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను అన్నాడు. చెక్కుకున్నావు కదా, చూసుకున్నావు కదా, అరచేతిలో చూసుకున్నావు కదా, అయిపోయింది కదా రూపం, ఇంకెందుకు మళ్ళీ ఇవన్నీ మరి చెక్కడము, ఇవన్నీ యుద్ధాలు? మళ్ళీ సువార్త ప్రకటించండి, నమ్మిన వాడే రక్షింపబడి. నీకు తెలుసు కదా ఆల్రెడీ ఎవరు నమ్ముతారు. నీకు అరచేతుల్ని ఎక్కువ ప్రణాళికలనే ఉంటుంది, జగత్ ముందే చూస్తుంది. మరి ఇప్పుడెందుకు సువార్త చేస్తున్నావు? మళ్ళీ వాని కోసం పోరాటం ఏంది? మనం నమ్ముతే రక్షింపబడుతున్నాం, అవన్నీ ఏంది సార్? అంటే ఆ దేవుని మనోప్రపంచములో ఈ ప్రపంచము చివరి
అంతము వరకు, పుట్టినది మొదలుకొని అంతము వరకు ఏమేమి జరుగుతాయో ఈ విశ్వములో అన్ని ముందే జరిగినాయి దేవుని హృదయంలో, మనసులో, మనోప్రపంచంలో. అవన్నీ చూశాడు. నీ సృష్టిని చేస్తాను, ఇలా జరుగుతుంది, దేవదూతల లోపల ఇలా ఒక దెయ్యం అవుతాడు, ఆ తర్వాత ఇలా జరుగుద్ది, ఇట్లా కోట్ల సంవత్సరాలు గడుస్తుంది, ఆ తర్వాత కొంతకాలానికి భూమి విశ్వానికి మధ్యలో భూగ్రహాన్ని చేస్తాను, దాని మీద కొన్ని యుగాలు కొన్ని లోకాలు చేస్తాను, జలప్రలయాలతో ఇట్లా వెళ్ళిపోతుంది, చివరి యుగమైనటువంటి మరి ఆదాముని చేస్తాను మట్టితో, అవ్వని, వారి పరిస్థితి ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతా నేను ఇట్లా చేస్తా, నేను అవతరిస్తా, శిలువ యజ్ఞం చేస్తా, ఇవన్నీ నేను చేస్తా, చివరికి ఇలా జరుగుతుంది, నా శిలువ సువార్త ఇలా ప్రకటిస్తారు, నా కొరకు ఇంతమంది బలైపోతారు, ఇంతమంది చంపబడతారు, ఇంతమంది ఇలా బాధపడతారు, సత్యం ధర్మము కొరకు దుష్టుని చేత పోరాడుతారు, వ్యాధులతో పోరాడుతారు, సమస్యలతో పోరాడుతారు, అప్పులతో పోరాడుతారు, దుఃఖముతో పోరాడుతారు. సైతాన్తో పోరాడడం అంటే ఏంటిది? కత్తి పట్టుకుని తిరుగుడా కాదు. వ్యాధితో కూడా సైతాన్తో యుద్ధం చేయాలి. కొన్నిసార్లు నిజభక్తులకు, ప్రార్థనాపరులకు శరీరము సహకరించక తెలియని యొక్క బాధ, చెప్పుకోలేని బాధ, శరీరంలో ఏదో బలహీనత ఉంటుంది, కళ్ళు తిరగడము, పడిపోవడము, శరీరం సహకరించదు, ఎందుకు అవుతుందని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేపిస్తే రక్త పరీక్ష, బ్లడ్ పరీక్ష, స్కానింగ్లు, అంతా బాగానే ఉన్నదమ్మా. లేదండి నరకం చూస్తున్న లోపల నాకు నిద్ర పట్టదు, నాకు చాలా బాధ అవుతుంది, నాకు ఎందుకు, అంతా బాగానే ఉన్నదమ్మా, అంతా బాగానే ఉన్నది బాబు, మీకు కొంచెం మనస్సు కొంచెం నిమ్మలం లేనట్టుంది, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, మనసు ద్వారా కూడా ఇట్లయితుంది అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు. దేవుళ్ళారా, ఏమిటి ఇది? సాతాను మీద యుద్ధం చేస్తున్నావు. అలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసం కోల్పోకుండా ప్రార్థించి ఒకనాటికి నువ్వు గెలిచి నిలబడతావు, నీ వ్యాధిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇలా గెలిచిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. కురుపుల లాజరు చూశారా? ఆయనకి ఏం మేలు జరిగింది లోకంలో? ఏమీ జరగలేదు. కురుపుల లాజరు కుక్కలు నాకుతుంటే కుక్కలు తినే భోజనం తినుకుంటా దేవుని స్తుతించుతారండి ఎవరన్నా? అసలు ఏమనుకుంటున్నా కురుపుల లాజరు మనసులో? అసలు కురుపుల రాజరి మనసులో ఇదే ఉన్నది. దేవుని భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు, నేను ఇలాగే కురుపులు కలిగి కుక్కలు నాకుతుంటే కుక్కలు తినే భోజనము తినాలి, నా కొడుకు తిని నా మీద నమ్మకం పోగొట్టుకోకుండా నిలబడి నా దగ్గరికి రావాలని ఆయన ఆదిలోనే తన అరచేతిలో చూసుకున్నాడు. నా దేవుని మనసు అలాంటిది కనుక నేను ఇది గెలిచి ఆడికెళ్ళాలి, అప్పుడు నా దేవుడు నన్ను ముద్దు పెట్టుకుంటాడు అనుకున్నాడు గనుక, దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు గనుక అతడు ఒక్క సెకండ్ కూడా దేవుని బాధ కలిగించలేదు, దేవుని దూషించలేదు. యోబు కూడా అలాగనే. అందుకని చాలామంది ఇప్పుడు యోబు, కురుపుల లాజరు, కొంతమంది సాక్ష్యం మనకు బైబిల్లో ఉన్నది. ఆడికి కాదు, లక్షల మంది ఉన్నది కానీ ఇలా బైబిల్లో లేరాలు. బయట వాళ్ళు ఇప్పుడు జరిగింది, తర్వాత జరిగింది, బైబిల్ తర్వాత జరిగింది. ఎంతోమంది అక్కడ మనకు కనపడతారు వెళ్ళిన తర్వాత. కనుక ఇదంతా చరిత్ర జరుగుతుంది. మళ్ళీ మనుషులు సృష్టి చేసిన తర్వాత సృష్టిలోకి వచ్చే దేవుడు మళ్ళీ ఏమీ తెలియనట్టు వాడు పుట్టకుండా ఉంటుంటే ఎంత బాగుండు అంటాడు యేసయ్య. ఇదేం మాటను? యూదా ఇస్కరియోతును అంటాడు, ఆడు పుట్టకుండా ఉంటే బాగుండు, కానీ పుట్టక తప్పదు. అదో పుడతాడని మీకు తెలిసేనా, జరుగుతుందని తెలిసేనా, పుట్టకుండా ఉంటే బాగుండని ఎందుకంటున్నావు అంటే ఇది ఇప్పుడు మానవ లోకములోకి వచ్చి మనిషిలాగా మాట్లాడుతున్నాడు. మానవులతో మాట్లాడేటప్పుడు ఒక మనిషిలాగా నువ్వు తప్పు చేసావు కనుక నా బాధ కలిగింది, నిన్ను శిక్షిస్తా దావీదు, నువ్వు అట్లా చేయకూడదు. అరే చేస్తాడు, నువ్వు ఇలా చేస్తావని ముందే ఉంది కదా, ఆ తీర్మానం అక్కడ ఉండండి బ్రదర్. ఇప్పుడు జరిగేది ఇదే, ఇది జరుగుతుంది, అది అలాగే ఉంటుంది, ఇలాగే జరుగుతుందని ముందే చూశాడు, చూసిందే జరుగుతుంది. కనుక శిలువ యజ్ఞము కూడా ఇలా జరగాలని ముందే చూశాడు, అలాగే జరుగుతుంది. అంటే ముందు ఎక్కడ జరిగింది? దేవుని మనోప్రపంచంలో శిలువ యజ్ఞం జరిగింది, దేవుని మనోప్రపంచంలో సృష్టి చేయబడ్డది, దేవుని మనోప్రపంచంలో నువ్వు నేను అందరం ఉన్నాం. మనము చివరి వరకు, తుది శ్వాస వరకు మనం చేసే పనులన్నీ, నీతి కొరకు పడే కష్టాలన్నీ మొత్తము యేసు దేవుని యొక్క సృష్టికర్త మనసులో మనోప్రపంచంలో జరిగింది ఒకసారి, ఇది రెండవసారి జరుగుతుంది.
యేసు ప్రభు శిలువ యజ్ఞము భూమి మీద జరిగింది ఒకేసారి కాదు. యేసు ప్రభు పుట్టుక భూమి మీద జరిగింది ఒకేసారి కాదు. నేను 4 చతుర్వేదములు చదివాను 13 సంవత్సరాల క్రితమే. దేవుని గురించి రాయబడి ఉన్నది. విరాట్ పురుషుని గురించి, అగ్నిదేవుని గురించి, ఇంద్రుని గురించి కొన్ని నామాలు పెట్టి పిలిచారు దేవుణ్ణి. అందులో ఏమున్నదంటే ఆయన 2 జన్మలు కలిగిన వాడు, అంటే పరలోకములో ఒక్కసారి భూలోకములో ఒక్కసారి పుట్టాను అని బైబిల్ అదే చెప్తుంది. సృష్టికి పూర్వమే వధింపబడిన గొర్రె పిల్ల. సృష్టికి పూర్వము ఎక్కడ వధింపబడ్డావు నాయన? సృష్టి లేదు కదా. అంటే దేవుని మనోప్రపంచములో ఇదే యజ్ఞము జరిగింది. ఆయన యజ్ఞము కాకపోతే అసలు సృష్టి లేదు. మర్మపురుషుడు యేసు అంటుంది బైబిల్. స్పష్టంగా గుర్తుపట్టండి యేసుని అంటుంది బైబిల్. తిండి కొరకు 4 రోజుల బ్రతుకు కొరకు యేసు నమ్మకంటుంది బైబిల్. ఈ జీవన ఉపాధి కొరకే మీరు క్రీస్తునందు నిరీక్షించబడినలా మనంత దౌర్భాగ్యులు లేరంటున్నది బైబిల్. దేవుని అర్థం చేసుకోండి నిన్నరా. అయితే నీకు ఏదైతే నువ్వు నీతిగా బతుకుతుంటే సంభవిస్తుందో నీతి నిమిత్తము శ్రమపడువారు ధన్యులు అనే మాట ఎందుకన్నాడు తెలుసా ప్రభు? నీకది ఎందుకు జరుగుతుందంటే నువ్వు గెలవటానికే. నీకేది జరిగినా ఇది దేవుని ప్రణాళికలోనే ఉంది అనుకోవాలి తప్ప దానికి ఇంకో రకంగా ఆలోచించిన తప్పిపోవద్దు. ప్రకటన 13:8 చదవమ్మా. భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. చాలు. జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అప్పుడు వధింపబడింది. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం ఉంటుందన్నమాట. నేను సృష్టికి పూర్వము నన్ను కలగజేసెను, నేను పుట్టి తిని. ఆ పుట్టుక వేరు, ఈ పుట్టుక వేరు. ఆ యజ్ఞము మనోప్రపంచంలో జరిగింది, ఈ యజ్ఞము భౌతిక ప్రపంచంలో కనబడేటట్టు జరిగింది. ఈ సృష్టి అంతా ఒకసారి అక్కడ సృష్టింపబడిన తర్వాత అదే పద్ధతిగా ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఆదికాండములో భూమి సకల విధములైన మొక్కలను, కూర మొక్కలను, చెట్లను పుట్టించునుగాక, ఆకాశ పక్షులు కలుగునుగాక అని గాక, పలుగునుగాక అని పలకగా, దేవుడు పలకగా అయ్యను. అట్లా అనగానే ఎట్లా అవుతుందో మీరు చెప్పండి. మరి అక్కడంతా అట్లా రాయంగానే రాశాడు కదా, కలుగునుగాక అంటే అవుతుంది. ఎట్లయితుంది? అది ఎట్లయితుందో చెప్పండి మరి. అయితే దేవుడు కదా, అయితే దేవుడు అదే దేవుడు ఎట్లయితుంది? అదే ఇందులో ఉన్న మర్మం. ఎట్లయితుందంటే ఆల్రెడీ అయ్యింది, అది తయారు చేసిందే, కనబడకుండా ఇట్లా పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆదికాండంలో 1వ వచనంలో తీసుకొచ్చి చూపిస్తున్నా, ఇదిగోండి అని. ఈ సెల్ ఎప్పుడో తయారు చేసుకున్నా నేను, కానీ నీకు కనబడకుండా నీ కింద పెట్టుకున్నా. ఆ తర్వాత భౌతిక ప్రపంచముగా తన కనబడే దృశ్యముగా తీసుకొస్తున్నా, అంతే. అదే జరిగింది. దేవుని మనోప్రపంచములో మనం చేస్తున్న ఈ అన్ని సంఘటనలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ యుద్ధాలు, ఈ కరువు అన్నీ జరిగినాయి. సృష్టి జరిగిపోయింది, మొత్తం అయిపోయింది ఒకసారి. ఆ తర్వాత ఇక్కడ జరుగుతుంది. అందుకే యేసు ప్రభుల వారు కూడా భూమి మీద పుట్టక ముందు తండ్రి యొక్క త్రిత్వము కలిగిన ఏకదేవుని యొక్క గర్భము నుండి బయటకు వచ్చినప్పుడు ఈ సృష్టి చెయ్యుటకు వచ్చాడే, అదొక పుట్టుక జరిగిందని 8వ అధ్యాయం సామెత బోధం మొత్తం చదువుకోండి. అదే ఆ తర్వాత భూమి మీద మరియమ్మ గర్భంలో పుట్టాడు. ఆ పుట్టుక ఉద్దేశం వేరు, ఈ పుట్టుక ఉద్దేశం వేరు. అక్కడ యజ్ఞం జరిగింది, అదే యజ్ఞం ఇక్కడ జరిగింది. ఇప్పుడు కొత్తగా జరిగింది ఏంది? జరిగినదే మరలా జరుగుచున్నది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, అది దేవుడు ఇది ఒకప్పుడు జరిగినదే మరలా జరుగుచున్న అనే ఈ వాక్య సూత్రము అనేక సందర్భాలలో మనం దేవుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను
వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. అగో ఇప్పుడు ప్రకటన గ్రంథము రాస్తుంది యోహాను గారు, వధింపబడినట్టు గొర్రె పిల్ల ఉందని. అంటే ఇప్పటికీ ఆయన మన కొరకు వధింపబడిన గాయాలు అక్కడ ఉన్నాయి, కనపడుతున్నాయి. అవి ఎప్పుడు ఆగిపోతాయి అంటే ఇంకా నిరాయుధులుగా చేసే పనికి పూర్తి కాలేదు. నిరాయుధులుగా చేశాను అన్నాడు కదా, చెయ్యబోతున్న దాన్ని చేశానని ముందే చెప్తున్నాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 2:7 చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి. చాలు క్రీస్తు యేసునందు ఆయనతో లేపి పరలోకమందు కూర్చుండబెట్టాను. క్రీస్తు యేసునందు మనందరిని లేపి పరలోకమందు కూర్చోబెట్టాను. మీరు లేచి పరలోకం పోయారా? లేక నన్ను ఎట్లా అర్థం చేసుకుంటాం మరి? ఇవ్వరా? ఏ సృజనాత్మకమైన శక్తి చేత శిలువ యజ్ఞము కాడ సాతాను యొక్క ఆయుధములను శక్తిని నిరాయుధులుగా చేశాను అని అన్నాడో పరిశుద్ధాత్ముడు, అదే శక్తి చేత ఈ మాట మాట్లాడుతుండు. మిమ్మల్ని లేపి పరలోకమందు కూర్చుండేబెట్టిన. అసలు లేచింది లేదు, ఇంకా పోయింది లేదు, ఇక్కడ యుద్ధమే చేస్తున్నాం. ఇంకా మరి ఇప్పుడే అంటాడేంది? తెలుసు దేవునికి ఖచ్చితంగా గెలిచేది నేనే, గెలిచేది నా వాళ్ళే. నా మనోప్రపంచములో వీళ్ళందరినీ ఎప్పుడో నేను లేపి పునరుద్ధానం లేపి ఎక్కడ కూర్చోబెట్టానో నాతో కూర్చోబెట్టాను. అంటే పునరుద్ధానాన్ని ఎప్పుడు జరిగింది? ఇది దేవుని మనోప్రపంచంలో జరిగింది. ఆ జరిగినదే మరలా ఇప్పుడు జరగబోతున్నది. అందుకే జరగబోతున్న దాన్ని దేవుడు జరిగిపోయింది ఆల్రెడీ, ఇంకా అవసరం లేదు నాకు. దేవునికి జరిగిపోయినది ఇప్పుడే చూడగలడు, జరుగుతున్నది కూడా చూడగలడు, జరగబోయేది కూడా చూడగలడు. ఇది దేవునికి, ఎందుకంటే ఆయన కాలస్వరూపుడు, కాలములో సంచరించువాడు. కాలమే ఆయనలోని ఒక అంశం అయి ఉన్నది. ఈ భూప్రపంచంలో దేన్నైనా బంధించవచ్చు, కాలాన్ని ఎవడన్నా బంధిస్తాడా? ఒక గాలిని బంధించవచ్చు, బెలూన్లో వాటర్ని బంధించవచ్చు, ప్రతి పదార్థాన్ని బంధించవచ్చు, అగ్ని బంధించవచ్చు. కానీ కాలాన్ని, సమయాన్ని ఎవడన్నా బంధించగలడా? దాన్ని రివర్స్ చేయగలడా అంటే ఎవరి వల్ల కాదు. కేవలం భూమి మీద ఒకే ఒక్కసారి జరిగింది. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయింది కొంత సమయం, కొన్నిసార్లే. దేవుళ్ళరా, అది దేవుని మాట వింటుంది, కాలము నీ మాట నా మాట వినదు. ఎందుకంటే కాలమే దేవుడై ఉన్నాడు. దేవునిలోని ఒక అంశ కాలం, దేవునిలోని ఒక అంశ అగ్ని, దేవునిలోని ఒక అంశ వాయువు, దేవునిలోని ఒక అంశ అనేక పదార్థములు. ఆ దేవునిలోని ఒక చిన్న అంశ మరియమ్మ గర్భములోకి వచ్చింది. ఈ సమస్తము తీసుకపోతే యేసయ్య గర్భంలో ఉంటుంది. అందుకే కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా ఇది కలిగెను, ఆయనలో నుండి కలిగెను, ఆయన ద్వారా కలిగెను. అపోస్తల కార్యము 13:48 ఒకసారి చదవండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచెను, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వాళ్ళే విశ్వాసముంచిరి. జాగ్రత్తగా వినాలే ఈ చిత్రమైన మాటలు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వాళ్ళు విశ్వాసం, దేవుణ్ణి నమ్మారట, యేసుప్రభుని. మిగతా వాళ్ళు నమ్మలేదట. అంటే నిత్య జీవమునకు ఎప్పుడు నిర్ణయించావు? వాళ్ళు నమ్మలేదు కదా. ఇంకా ఆ నమ్మిన వాళ్ళు ఎవరట? నిత్య జీవమునకు నిర్ణయింపబడ్డ వాళ్ళు. ఎప్పుడు నిర్ణయించావు సార్? అదే నేను ఇప్పుడు దాకా చెప్పింది, దేవుని మనోప్రపంచంలో. అంటే సువార్త ద్వారా ఎవరెవరు రక్షింపబడతారో దేవునికి ఒక నిర్ణయం ఉన్నది. ఆ నిర్ణయము ప్రకారమే జరిగింది. అంటే ఆ చిత్తము వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న చిత్తము వేరు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వాళ్ళే విశ్వాసం చేశారట. మరి ఇంకేముంది? ఇక ఆల్రెడీ నీకు ఎవరెవరో నమ్ముతారో నీకు తెలుసు కనుక డైరెక్ట్గా వాళ్ళని తీసేసుకుంటూ అయిపోతుంది. సువార్త చేయడము, వారి మమ్మల్ని ఓటడం, మేము వారిని అనడము, ఈ లొల్లీలు గొడవలు ఎందుకు సార్ అంటే అవన్నీ అయితేనే ఇది కావాలని చూశాను ముందు. అంటే ఈ గొడవలు, ఈ సువార్త ఇలా జరగాలి, వాళ్ళు నమ్మాలనే నేను నిర్ణయించాను. బాబు అటు వెళ్ళకురా, ఈ సమయంలో మీకు యాక్సిడెంట్ అవుతుంది, కాళ్ళు ఇరుగుతాయి, నాకెందుకు అనుమానం వస్తుంది, వెళ్ళకు బాబు అని అన్నాను అనుకో. ఒకవేళ నేను చేయవయ్యా, నువ్వు చెప్తే నువ్వు యాక్సిడెంట్ చేయమంటే అవుతుందంటే అవుతుందా?
అంత సీనియర్, నేను బండి భలే నడుపుతా, నాకు బాగా సీనియర్, నాకు డ్రైవింగ్ అంత మంచిగా వచ్చు, అంత తొందరగా ఏం జారిపడలే అని చెప్పి వెళ్ళిపోయాడు మొండిగా. వెళ్ళినది ఏదో టక్కన ఒక రోడ్ ఎక్కగానే కింద పడ్డాడు, బండి తగిలింది, కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్లో పడ్డాడు. అయ్యో పలానా హాస్పిటల్లో కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉన్నాడట అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది పాస్టర్ గారికి. ఈయన దన వెళ్ళిపోయి, అయ్యో బాబు ఎంత పని చేసినావు, నేను ఒక 5 నిమిషాలు ఆగమంటే ఆగపోతివి, అయ్యో ఇట్లా జరిగిపోయిందని నేను అంటాడు. ఆయన అంటాడట, నువ్వు అన్నందుకే ఇరిగిందే, నువ్వు అన్నందుకే ఈ కాలు ఇరిగింది, నువ్వు అనకుండా సైలెంట్గా ఉంటే నా కాలు ఇరిగేది కాదు, అసలు నువ్వు చెప్పినట్టు అయిందంటే నువ్వు అన్నందుకే ఇరిగింది. నీ నోరుదేదో ఉంది, నీ మాటదేదో ఉన్నది, నీ మాట మన నోరు మంచిది కాదు. ఈ టైప్లో ఆలోచిస్తున్నాడు. ఈ సైతాన్ గాని బుద్ధులన్నీ ఇవే. మంచి చేస్తే మనుషులకు ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. నువ్వు మిరాకిల్ చేసినావు అనుకో, ఏదో మంత్రాలు ఉన్నాయి అంటారు. ఏం చేసిన బాధే కొంతమందితో. దేవుడు అందుకే అన్ని హృదయాలని చూస్తున్నాడు. అయితే బాబు నేను చెప్పినందుకు నీకు యాక్సిడెంట్ కాలేదు నాయన, నువ్వు అన్నావు కదా, అన్నాకనే అయింది. లేదు లేదు లేదు, నేను చెప్పినందుకు కాలే. మరి ఎందుకు అయింది? నీకు ఆ యాక్సిడెంట్ అవుతుంది కనుకనే నేను చెప్పిన. ఇదేంది, నేను చెప్పినందుకు యాక్సిడెంట్ కాలే బాబు, యాక్సిడెంట్ అవుతుంది కనుక నేను చెప్పిన. ఇదే సూత్రం. దేవుడి మనసులో జరిగింది కనుక జరుగుతుంది. జరిగినందుకు ఆయన మాట్లాడతలేడు, ఇట్లా జరిగింది ఏంది అంటే అది ఇక్కడ వాస్తవ లోకములో యేసు ప్రభు కూడా వచ్చి వాడు పుట్టకుంటే మంచుకుంటూ అనే మాట కూడా ఆ మనో ప్రపంచంలో జరిగిందే ఇక్కడ జరుగుతుంది, జరగాలి. అరే నీకు తెలుసు కదా, మళ్ళీ నువ్వు ఇది ఆశ్చర్యపోతావేంది ప్రభువా? నేను ఆశ్చర్యపోతానని కూడా అక్కడే ఉంది. నేను ఆశ్చర్యపోవాలి, నేను ఆకలి కొనాలని అక్కడ ఉంది. నా మనో ప్రపంచం నేను ఆకలి కొనాలి, నన్ను సాతాను శోధించాలి అని ఉంది అక్కడ మనో ప్రపంచంలో. ఆడు శోధించాలి, నేను వాని మాట వినొద్దని నేను ముందే ఉంది కనుక నేను వినకుండా ఉండాలి. ఇవంతా నేను చెప్తున్నా ఒకటే మాట, నిర్ణయ చిత్త ప్రకారం జరుగుతుంది దేవుంది. ఏం బాధపడదు, ఏం జరిగినా దేవుని స్తోత్రం. అందుకే సమస్తము మన మేలుకై సమకూడి జరుగుచున్నది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అని మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన అగామన ప్రకాశము నాశనము చేయును. ఇది యేసు ప్రభు వచ్చినప్పుడు తన అగమాన ప్రకాశము చేత, తన నోటి ఊపిరి చేత వాణ్ణి బంధించి నిరాయుధును చేసి అగ్నిగుండంలో పడేస్తాడు. అప్పుడు వాడు ఆయుధాలు లేనివాడు. వాణ్ణి నిరాయుధులుగా చేస్తానన్న మాట శిలువ యజ్ఞముతోనే జరిగిపోయిందని మనం చదువుకున్నాం కదా ఫస్ట్ ప్రసంగం ప్రారంభంలో. అంటే అక్కడ జరిగింది భవిష్యత్తులో జరగబోయింది, లాస్ట్లో జరుగుతుంది కనుక అది జరిగినట్టుగా అక్కడే చూస్తున్నాడు దేవుడు. ఏ శక్తి చేత, ఏ బలము చేత ఆ కార్యం జరగబోతుందో అదే శక్తి చేత జరిగినట్టు ఇప్పుడే చూస్తున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని ఈ సంవత్సరములు వారిని బంధించేసాను, అగాధములో పడవేసి బంధించేను, నిరాయుధులుగా చేసేసాను. ఆయుధాలు లేవు, ఇక అయిపోయింది, శక్తులు లేవు. అంటే రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు జరుగుతుంది అది. మరి శిలువ యజ్ఞం అప్పుడే నిరాయుధులుగా చేసిన అంటే జరగబోతున్నది జరిగినట్టే చూసేసాడు. మిమ్మల్ని యేసుతో పాటు లేపి అక్కడ కూర్చోబెట్టినాడు. కూర్చోన్నావా, లేచావా, ఇంకా పునరుద్ధానం జరిగిందంటే జరగలే. మరి అట్లా అంటాడేంది అంటే ఆల్రెడీ కూర్చున్నారు మీరు, నా మనోప్రపంచంలో ఆల్రెడీ లేపాను కూర్చున్నాడు. నా మనోప్రపంచంలో శిలువ యజ్ఞం జరిగినప్పుడే సమాప్తం, మన ఆయుధం లేకుండా అయిపోయింది అంటున్నమాట. అందుకే జగత్ పునాది వేయబడినప్పుడే కార్యములన్నీ సంపూర్ణం. అంటే ఆల్రెడీ మనోప్రపంచంలో జరిగినట్టు నాయన. అందుకే ఈరోజు నా స్నేహితులారా మీకు జరుగుతున్న ప్రతి వ్యతిరేకత, ప్రతి విపత్తు, ప్రతి బాధ, కష్టం, కరువు, బాధలు, కష్టాలు, రోగాలు
క్రీస్తునందును నమ్మకంగా ఉన్న బిడ్డలకు ధైర్యం తెచ్చుకోండి. ఇది మీకు జరిగినప్పుడు మీరు ధన్యులు 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 ధన్యులైన పదం చెప్తుంది. లేక మీరు గంతులు వేయండి, సంతోషించండి, క్రీస్తు నిమిత్తం ఎదుర్కొంటున్నామని. సందేహపడి మీరు కలక చెంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పి క్రీస్తు మీద మీ మీద విశ్వాసం పోకుండా చూసుకోండి. దేవుని ప్రణాళికలో మీరున్నారు. అందుకే ఆయన నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను అంటే అర్థం ఏంటంటే మీకు ఏ స్ట్రక్చరు రావాలి, పరలోకములో తన దగ్గర కూర్చుండబెట్టుకుంటకు ఏ స్వరూపము రావాలో అనేది ఇక్కడే చెక్కబడుతుంది. అలా చెక్కేది విధానం అంతా మనోప్రపంచంలో జరిగింది ఒకసారి, ఇప్పుడు నిజ ప్రపంచంలో జరుగుతుంది. నువ్వు పుట్టినవు ఇప్పుడుగా ఆ చెక్కబడాలి. ఆ కాలములో నువ్వు ఏ కాలము ఎట్టి కాలమును ఆత్మ సూచించునో ఈ కాలంలో నువ్వు పుట్టి ఈ కార్యం చేయాలి. ఇప్పుడు ఈ కాలంలో నేను పుట్టి ఈ తెలంగాణ గడ్డలో పుట్టి మంచిర్యాలలో ఉండి ఈ సేవ ఈ వాక్యాలు చెప్పాలి, వీడు ఇలాంటి పనులు చేయాలని నన్ను ఆయన మనోప్రపంచంలోనే జరిగిపోయింది. ఈ వీడియోలన్నీ ఇప్పుడు వాస్తవ ప్రపంచంలో కనబడుతుంది. నేను వద్దన్నా, నేను తప్పించుకున్నా వదిలిపెట్టేటోడు కాదు. యోనా అనుకున్నా నేను మారిపోతా. ఎవడు ప్రకటిస్తాడు, వాడు ఎవడింటాడు ఎవడినాడు. ఈయన గట్టినే అంటాడు, నేను పోయి ప్రకటిస్తా. మళ్ళీ నేను వాళ్ళు ఇన్నట్టు చేసరికి మళ్ళీ క్షమిస్తాడు వాళ్ళని, మళ్ళీ గట్టినే చేస్తారు. ఏంది ఇది ఊకే నా కష్టం, నేను మారిపోతా అంటే 7 వారిపోతా. నేను తీసుకుపోయేటోళ్ళు కూడా నా సముద్రంలో పరిశాన్ కావాలి. శాప కడుపులో కాబట్టి మళ్ళీ తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ పని చేసేదాకా వదిలిపెట్టలే. కొన్నిసార్లు దేవుడు కొంతమంది మంచి మనసు ఉంటుంది కానీ పాపం తెలివక తప్పడుగులు వేస్తుంటారు కదా, వాళ్ళు వదిలిపెట్టాడు. దేవుని పని చేయాలి, దేవుని మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు బాధల వల్ల అవి తప్పించుకొని పోదామని ప్లాన్ చేస్తారు. కానీ దేవుడు ఎటు తిరిగి అట్టే తీసుకొస్తాడు, నీకు అక్కడికే తెస్తాడు. దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళ మనస్సు ఈ భూమి మీద ఎక్కువ ఉండదు, ఆయన మీదనే ఉంటుంది. అది దేవుని ఆత్మకార్యం. అందుకే సిలువ చేత బహాటముగా వారిని పట్టి తెచ్చి వారిని నిరాయుధులుగా చేశానట. ఆయుధాలు లేకుండా చేశాడట. అంటే అర్థం ఏంటంటే ఆయుధాలు పోలే, సాయితానికి ఉన్నాయి. సిలువ యజ్ఞం అప్పుడు ఆయుధాలు ఎడబోయినాయి. మళ్ళీ మనం పోరాటం చేస్తూనే ఉంటాం ఇప్పుడు. అయితే రేపు యేసు ప్రభు మళ్ళీ వచ్చి వాడిని బంధించి వేయబోతున్నాడు కనుక బంధించినప్పుడు ఎట్లయినా ఆయుధాలు లేనుడు అయిపోతాడు. కనుక నేను సిలువ యజ్ఞం జరిగినప్పుడే జరిగిపోయింది, పోయి పని అంటున్నాడు అనమాట. అయిపోయింది, బేస్మెంట్ కట్టేటప్పుడే ఇల్లు అయిపోయింది అంటాడు. ఎందుకంటే ఎలాగో అవుతుంది ఖచ్చితంగా 100%. ఎందుకంటే దేవుని మాట. ఎందుకైతే సార్ అంటే అంతకుముందు అయిపోయింది ఒకసారి మన ప్రపంచంలో. నేను పలకగా కలిగాను. ఒక పక్షికి ఇన్ని ఈకలు ఉండాలి, ఒక ముక్కు ఉండాలి, ఇన్ని పేగులు ఉండాలి, పక్షికి 2 లెక్కలు ఉండాలి, 2 కాళ్ళు ఉండాలి, పక్షి ముఖం ఇలా ఉండాలి, పక్షి ఈ రకంగా ఉండాలి అని మనో ప్రపంచంలో ఆల్రెడీ సృష్టి అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక పక్షి కలుగును కాక అంటే కలిగింది. అంటే ఈ అన్ని చేతితో అక్కడే చేశాడు మనో ప్రపంచంలోనే. తన మహిమతో పక్షులను, చీమను ఎప్పుడైనా చూసారా మీరు? ఎందుకు చూడలేదంటే చీమలను మనుషులు అంటే చూడండి మంచిగా. మళ్ళీ ఒకసారి చిన్న చీమలు ఉంటాయి, వాటిని మీరు తీసుకోండి దయచేసి. దాన్ని మీరు కొయ్యండి, దాని పేగులు తీసి లెక్క పెట్టండి, దాని కన్నుగుడ్లు తీయండి దయచేసి. ఆపరేషన్ మొత్తం తీయాలి ఐటమ్స్. దాని చర్మము తీయండి, దాని ఎముకలు ఎన్నో నాకు లెక్క చెప్పాలి, దాని లివర్ ఎంత పెద్దగా ఉందో చెప్పాలి నాకు. చెప్పాలి మరి, నాకు చెప్తేనే కదా మీరు జ్ఞానులు అవుతారు. చెప్పగలవా? మరి అంత చిన్న చీమకి టోటల్ ఐటమ్స్ ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి. ఓ అమ్మో, ఈ దేవుడేమో ఇది ఎట్లాంటోడో ఏమో. గంత పెద్ద చేతులతోని ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నీ మందిరాలు నాకెందుకు పడతాయి అనేటోడు ఈ చిన్న చీమని ఎట్లా చేసిండో. దేవుని మనో ప్రపంచంలో సూక్ష్మజీవి, పెద్ద జీవి, గొప్ప జీవి అన్నీ చేయబడ్డాయి. ఎందుకంటే దేవుని గురించి తెలవాలి ఫస్ట్ మనకు. దేవుడు ఎలాంటి వాడంటే సూక్ష్మంలో ఉండగలడు, బ్రహ్మాండంలో ఉండగలడు. ఇది దేవుని యొక్క పద్ధతి. అందుకే మీ హృదయం నా ఆలయం. గింత అంత ఉన్న హృదయంలో ఎట్లుంటావు సార్? మందిరం పట్టలేదు అన్నాడు సొలొమోను. ఆకాశం నా సింహాసనం అన్నావు, మా హృదయం ఎట్లా పడుతుంది నీకు? ఉండగలను, నేను ఎక్కడైనా ఉండగలను, ఎంత పెద్దవాడనైనా కాగలను, అన్నీ నాలోనున్నాయి.
నాలో నుండి అన్నీ కలిగినాయి. అందుకే దేవుని మనోప్రపంచంలో చీమ కూడా సృష్టింపబడ్డది. అన్ని వస్తువులని మంచిగా కష్టపడే చేశాడు, ఒకేసారి ఏం జరగలే, చాలా కష్టపడ్డాడు. అన్ని రూపం ఇట్లుండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి, అట్లుండాలి, అట్లుండాలి, అన్నీ చూసుకున్నాడు. సింహం, పులి, ఎద్దు, గుర్రం, నీటిలో మొసలి, చేప, ఇన్ని రకాల చేపలు, దానికి ఇట్లుండాలి, దీని స్వరూపం ఇట్లుండాలి. ఈ చేప, ఈ జంతువు ముఖం చూస్తే నక్క, ఈ జంతువు ముఖం, నక్క ముఖం, పిల్లి ముఖం ఒక తీరు ఉంటుందా? ఉండదు. దీనికి ఒక రూపం, దానికి ఒక రూపం, ఈయనకొక రూపం. మనుషులల్లో కూడా ఒక్కొక్కని ఏళ్ళు రేఖలు ఒక్కొక్క తీరు ఉండయి. వీనికి ఇట్లుండాలి, వానికి అట్లుండాలి, శరీరం. అబ్బాబాబాబా, ఇంత జ్ఞానము ఎవరిని సాధ్యమవుతుందండి? అంత పెద్ద జ్ఞాని యేసయ్య అని మీకు చెప్పడానికి చీమను పట్టుకొచ్చిన. మిమ్మల్ని లేపి కూర్చుండబెట్టెను అంటే ఖచ్చితంగా మనం యేసయ్య పక్కల కూర్చోబోతున్నాం. ఇది నిజం, గ్యారంటీ, నమ్మండి దయచేసి. కూర్చుండబట్టుడు కాదండి, ఆల్రెడీ యేసయ్యతో లేచినాం అంతే. బాప్తిసం అప్పుడు యేసయ్యతో పాతి పెట్టబడ్డాం, తిరిగి లేచాం అని నమ్మాలి అంతే. కూర్చుంటాం యేసయ్యతో, కూర్చుంటాం. యేసయ్య దగ్గర నీకు స్థలం ఉన్నది. ఎంత గొప్ప దేవుడు! జరగబోతున్నది జరిగినట్టే చెప్తున్నాడు. అవును, జరుగుతుందా లేదా? జరుగుతూనే ఉండే. ఇశ్రాయేలు దేశంలో చివరి యుద్ధం ఒకటి ఉంది, హెచ్కేల్ గ్రంథం 38. జరుగుతుంది. ఇప్పుడు ఆడ మందిరం కట్టబడాలి, బలులు అర్పించాలని దానియేలు గ్రంథం చెప్పాడు. జరుగుతుంది. అది జరిగిన తోడని అబద్ధ క్రీస్తు వస్తాడు, భూలోకం అత్తడు. 666 ముద్ద పట్టుకుని వస్తాడు. మాయలు స్వస్థతలు నమ్మినలను మోసం చేస్తాడని ఇప్పుడు శస్త్రదేవ పత్రిక చదివిన అది చేస్తాడు. మోసపోతారా? పోతారు, వస్తాడు, చేస్తారని అది ముందే ఉన్నది. కానీ నేను పోను వినా అని ఇది కూడా ముందే ఉన్నది. దానికి దేవుడు బాధ్యుడు కాదు. దేవుడు మనోప్రపంచంలో అమలు చేసిన న్యాయమే, ఆ అమలు చేసిందే ఇక్కడ అమలు చేసిండు. అలాగే జరుగుతుంది కనుక ఇట్లా అన్న బాబు, నువ్వు యాక్సిడెంట్ అవుతుంది కనుక అవుతుందన్న బాబు, నేను అన్నందుకు కాలే, అవుతుందని నాకు తెలుసు కనుక చెప్పిన. అందుకే ఈరోజు ఏ కష్టము, శ్రమ, బాధ నీకు వచ్చినా చెక్కు చెదరకుండా యేసు ప్రభును స్తుతించు. అందుకే నీకు చెప్తున్నా, నువ్వు యేసుతో కూర్చుంటావు అంతే. కూర్చున్నావు, గ్యారంటీలు ఇస్తుంది లేఖనం. క్రీస్తుతో పాటు మిమ్మల్ని లేపి ఆయనతో పాటు ఆయన అక్కడ మమ్మల్ని కూర్చుండబెట్టెను. ఎంత గొప్ప హామీ, ఎంత గొప్ప భరోసా యేసయ్య మాట. అయితే ఎప్పుడైతే భౌతిక ప్రపంచం మాయ మనుషులను చూస్తావో, వాళ్ళ మాటలని నువ్వు వింటని ప్రయత్నిస్తావో, దేవుని మీద విశ్వాసము సన్నగిల్లిపోతుంది. నీ హృదయములో సాతాను క్రియలు ప్రవేశిస్తాయి. మీ విశ్వాసము తుదిశ్వాసం వరకు కాపాడుకోవడము మన చేతిలో పెట్టాడు దేవుడు. దానికి కావాల్సిన శక్తిని పరిశుద్ధాత్మని ఇచ్చుటకు రెడీ ఉన్నాడు. ఇదిలా చెయ్యాలి అంతే. అట్లా చేసుడు ఎందుకంటే దేవుడికి ఆల్రెడీ తెలుసు కదా, ఆయన సిద్ధమైతే తీసుకెళ్తాడు కదా. అట్లా కాదు, నువ్వు చేసుడే ప్రయత్నం. నువ్వు చిత్తములో ప్రయత్నం చేయాలని ఉందనుకుందాం ఒక మాట. నువ్వు ప్రయత్నం చేయ, ఆల్రెడీ నీకు ఉంది కదా, నీ అత్తతి ఇంటికంటే కుదరది, నువ్వు పోతావు. ఆ చిత్తంలో పోతావనే ఉందని మళ్ళీ చెప్తాడు. ఇది చిత్తమే, మరి ఎందుకున్నట్టు అది అట్లనే ఉంటుంది. అది దైవ చిత్తం. మనుషునికి ఏం తెలియదు, దేవునికి అన్నీ తెలుసు. అందుకే శిలువ యజ్ఞముతో వారిని నిరాయుధులుగా చేశాను అంటే, నిరాయుధులు అయిపోతారా భవిష్యత్తులో? అయిపోయినట్లే. శిలువ యజ్ఞము చేత ఇంతమంది రక్షింపబడతారు అని ఎంతమంది రక్షింపబడతారు వాళ్ళందరినీ శిలువ యజ్ఞం అప్పుడే చూసేసి, ఇప్పుడు జరగబోతుంది కూడా ముందే చూసిండు. అందుకే ఇవన్నీ చెప్పుకోవాలని రాయించిండు. ఈ వచనాలను మీరు రాసుకోండి దయచేసి, ఒక్కసారి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ దేవుడు మీ మనోనేత్రములు తెరిచి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి, నీవు భూత భవిష్యత్తు వర్తమానాలు ఎరిగిన వాడు, కాలస్వరూపుడవు, కాలములు సంచరించువాడు. నీ మహిమ సంచారాన్ని బట్టి, మీ గమనమును బట్టి, మీ న్యాయమైన తీర్పులను బట్టి నీకు స్తుతి స్తోత్రములు స్వామి. సర్వోన్నతుడా, జరుగుతున్నదంతయు ఆల్రెడీ నీ మనోప్రపంచంలో జరిగిందనియు, జరగబోతున్న దాన్ని ఇప్పుడే చెప్పగలవనియు ఈరోజు మేము నీ పాఠంలో గుర్తెరిగాం. నిజమే, మమ్మల్ని మీరు లేపారు, నీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, అయిపోయింది.
అయినను నీ చిత్తములో మేమందరము పడవలసిన పని ఉన్నది. భౌతిక ప్రపంచం ఎవరికి అప్పచెప్పిన పని వారు చేయడము న్యాయము తండ్రి. అందుకే మాకు అప్పచెప్పిన పనిని పూర్తి చేసుకొని నీ దగ్గరికి చేరుటకు సహాయం చేయమని, ఈ విన్నటువంటి మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో అయ్యా నాటబడి ఫలించుటకు సహాయం చేయమని, మాకును సహాయం చేయమని కృప చూపి ముందున్న మా ఇహలోక జీవిత భక్తి యాత్రకు తోడుండి నడిపించుమని, దుష్టుని అగ్ని బాణములను ఎదిరించి వారిని ఓడించి గెలిచే శక్తి మాకు దయచేయమని, విశ్వాసములో బలపరచుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.